పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి నామంలో స్వామిని కఠోర అన్న నామంతో కీర్తిస్తున్నాం. వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ అందులో ఒక మాట అంటారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరానాం పరతంత్రానాం పుణ్య పాపానుయోగత అంటాడు. అంటే కాలం బలవత్తరమైనటువంటి స్వరూపంతో మనం చేసుకున్న పాపపుణ్యాలకు ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇలా ఇచ్చేటువంటి క్రమంలో కేవలం జీవుడు అనేది నిమిత్త మాత్రుడు, అతను చేసేదేమీ లేదు, చేయగలిగేదేమీ లేదు అని వ్యాస భగవానుడు తీర్పు చెప్పడం జరుగుతుంది. మనం ఏది చేసుకున్నామో దాన్ని అడ్డు పెట్టి లేదా దాన్ని ఆధారం చేసుకుని ఈ జన్మలో మనకు కష్టం కానీ, సుఖం కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ ఈ విధంగా కలుగుతాయి. ఇది ఏది జరిగినా, మన జీవితంలో ఏ పరిణామం జరిగినా దానికి కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది అన్న విషయాన్ని ముందు మనం ఆమోదించగలగాలి. మనం ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మనం పరిస్థితులను ఆధారం చేసుకొని, లేదా సమయాన్ని ఆధారం చేసుకొని, లేదా వయస్సుని ఆధారం చేసుకొని నిర్ణయాలు అనేవి మార్చుకుంటూ ఉంటాం, అభిప్రాయాలు అనేవి మార్చుకుంటూ ఉంటాం, ఒక లక్ష్యాలను పెట్టుకుంటాం. ఆ లక్ష్యం దిశగా మనం ఆచరణ ప్రారంభిస్తూ ఉంటాం, ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటాం. ఇలా కొన్ని సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని మన లక్ష్యాలు అనేవి అవి అమలు కావు. అంటే కొన్ని లక్ష్యాలు అనేవి నెరవేరనట్లయితే అప్పుడు మనం వెంటనే నిరాశ పడకూడదు, బాధపడకూడదు, దిగులు పడకూడదు. మరేం చేయాలి అంటే మన ఆలోచన విధానం అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంత చేసినా కూడా నాకు దీనిపైన అంటే నేను ఆశించిన ఫలితం రావట్లేదు అని అంటే పైన ఈశ్వరుడు ఉన్నాడు, ఇది ఇస్తే నేను పాడవుతాను కావచ్చు, అంచేత నాకు ఇవ్వకుండా నన్ను రక్షిస్తున్నాడు అని చెప్పేసి భావనను ముందు ఆ భావన మనం కలిగి ఉండాలి. అదేవిధంగా ఈశ్వరుడు నియంత, ఈశ్వరుడు శాసకుడు, ఈశ్వరుడి ఆజ్ఞ ప్రకారమే ప్రతీదీ జరుగుతుంది తప్ప ఇందులో నేను అనుకుంటే ఇది జరిగింది అన్న భావన మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. మనం ఏది అనుభవిస్తున్నా దానికి మూలం ఈశ్వరుడి అనుగ్రహం అన్న మాట నుండి మనం కించిత్ కూడా అన్న భావన నుండి కించిత్ కూడా మనం దాటకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక మంచి జరిగితే ఈశ్వరుని అనుగ్రహం వల్ల ఈరోజు నాకు ఈ మంచి జరిగింది, మనం ఈ స్థాయిలో ఉన్నాం అనుకోవడం ఎంతైతే ప్రధానమో, అదేవిధంగా మనకు ఒక అనుకోని కష్టం ఏర్పడ్డప్పుడు మనం విచలితం అవ్వకుండా మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇది కూడా ఈశ్వరుని అనుగ్రహమే అన్న భావన మనకు కలగాలి. ఇచ్చినా ఈశ్వరుడే, ఇయ్యకున్నా ఈశ్వరుడే. భయత్కృత్ భయనాశన అని స్వామికి విష్ణు సహస్రనామంలో పేరు. అంటే ఎవరు భయాన్ని కలిగిస్తారో వారే భయాన్ని తీసేస్తారు. మరి భయాన్ని తీసివేసే వాడికి మళ్ళీ భయాన్ని కల్పించాల్సిన అవసరం ఏముంది అనంటే, నువ్వు ఆ భయపడితే తప్ప నువ్వు చేసుకున్న పాపం పోదు. అంటే నువ్వు బాధపడితే తప్ప, నువ్వు చేసుకున్న పాపం అనుభవిస్తే తప్ప నువ్వు చేసుకున్న పాపం క్షయం కాదు అని ఈశ్వరుడికి అనిపిస్తే ఖచ్చితంగా అప్పుడు ఈశ్వరుడు మనల్ని బాధ పెట్టైనా సరే ఆ ఫలితాన్ని అనుభవింపజేసి ఆ పాపాన్ని అక్కడితో తీసివేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈశ్వరుడు స్వతంత్రుడు, ఈశ్వరుడు నియామకుడు, ఈశ్వరుడు నియంత. ఇందులో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఈశ్వరుడి పట్ల మనం భక్తితో ఉన్నామా, లేదా లౌకికమైన విషయాల్లో మనం మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామా అన్న వీటన్నింటినీ ఆధారం చేసుకొని, గత జన్మలో చేసిన పాపాలు అనేకం ఉండవచ్చు, కానీ ఇప్పుడు మన మార్గాన్ని మనం మలుచుకొని ధర్మబద్ధంగా జీవనం సాగిస్తున్న కారణం చేత ఈశ్వరుడు ప్రీతి పొంది నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు కాబట్టి, నన్ను నమ్ముకున్నాడు కాబట్టి, ఇంత కష్టంలో కూడా లేదా ఇంత బాధలో కూడా నేనున్నాను అన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని విడవకుండా నా పాదాలను పట్టుకొని ఉన్నాడు కాబట్టి, ఈశ్వరుడు స్వతంత్రుడు కాబట్టి ఏం చేస్తాడు, పాము కరవలసిన చోట చిన్న చీమను కరిపించి ఆ పాప ఫలితాన్ని అనుభవింపజేస్తాడు. ఒకవేళ
ప్రాణాలు పోయే పరిస్థితే ఉన్నా సరే, యాక్సిడెంట్లో ప్రాణాలు పోయే పరిస్థితే ఉన్నా సరే, చిన్న దెబ్బను జీవుడికి కలిగించి శరీరానికి దాని ద్వారా తాదాత్మ్యత చెందించి తర్వాత ఈశ్వరుణ్ణి కొలిచే అవకాశం అందిస్తూ ఉంటాడు. ఉదాహరణకు మనకు విపరీతమైన కష్టం ఏర్పడితే ఏమవుతుంది? ఈశ్వరుడు ఉన్నాడా లేడా అన్న సందేహం మొదలవుతుంది కదా. నేను ఈశ్వరుని నియం తప్పకుండా, అంటే తూచా తప్పకుండా ఈశ్వరుడు ఎలా చెప్పాలో అలా పాటించాను. నాకు ఎన్ని తెలుసో అన్నీ పాటించాను. ఈశ్వరుని ప్రతిక్షణం నిత్యం భక్తితో పూజించాను, ప్రార్థించాను, సేవించాను. ఇన్ని చేసినప్పటికీ కూడా నాకు అనేక కష్టాలు అనేవి ఉన్నాయి, ఈ కష్టాలు అనేవి పోవటం లేదు అన్న భావన మనకు రావడం జరుగుతుంది. ఆ భావన ఎప్పుడైతే వస్తుందో, నేను ఇన్ని చేసినప్పటికీ కూడా ఈశ్వరుడు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు కదా, మరి ఇంకా ఈశ్వరుని పట్టుకోవడంలో వెనుకగల అంతరార్థం ఏంటి? నేను ఇంకా ఈశ్వరుని ఎందుకు పూజించాలి అన్న ప్రశ్న వస్తుంది. ఈ విధంగా ఆ ప్రశ్న రాకుండా ఉండవాలి అంటే ఏం చేయాలి అని అంటే, ఇచ్చినా ఆయన అనుగ్రహమే, ఇవ్వకపోయినా ఆయన అనుగ్రహమే. మనం చూడండి, మనం చిన్నతనంలో ఉన్నప్పుడు మనకు ప్రమాదకరమైన వస్తువును పట్టుకోవాలని మనం కుతూహలంతో ఉంటుంది మనస్సు. లేదా ఒక బ్లేడో లేదా ఒక కత్తెరనో పట్టుకొని మనం కావాలి అని అడిగితే మన తల్లిదండ్రులే ఇవ్వరు. మనం ఎంత అరిచి గోల చేసినా, ఏడ్చినా, అల్లరి చేసినా కూడా తల్లిదండ్రులు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఆ బ్లేడో ఆ కత్తెరనో మనకు ఆ శరీరానికి గుచ్చుకుంటే బ్లడ్ వస్తుంది, అంటే రక్తం వస్తుంది, అది ప్రమాదానికి కారణమవుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు తెలుసు మనం ఏదిస్తే మన జీవితం సురక్షితంగా ఉంటుందో, ఏదిస్తే మనం పాడవకుండా ఉంటామో. మనల్ని కన్న తల్లిదండ్రులకే తెలిసినప్పుడు లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు మాత్రం తెలియదా మనం ఏదిస్తే వృద్ధిలోకి వస్తామో, ఏదిస్తే పాడైపోతామో? ఈ విధంగా మనకు ఇప్పుడు అనిపించవచ్చు, మనకు ఇది కావాలి, ఇది వస్తే నాకు బాగుంటుంది అని ఇప్పుడు మన భావనలో ఉండొచ్చు. కానీ కొంత సమయం గడిచిపోయిన తర్వాత ఏమవుతుంది? మనకే ఒక రియలైజేషన్, అంటే మనకు ఒక స్వయానుభవం అనేది ఏర్పడుతుంది. ఏమని? గత జన్మలో నేను ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మలి వయసులో నాకు ఈ కోరిక ఉండేది. ఒకవేళ నేను అది అనుభవించి ఉంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదేమో అని మనకే అనిపిస్తుంటుంది. అప్పుడు ఈశ్వరుడు ఎంతటి ఉదారుడో, ఎంతటి దయ కలిగిన వాడో, ఎంతటి భక్తి తత్పరుడో అన్న విషయాలు మనకు అప్పుడు అర్థమవుతాయి. మనం ఏది చేసినా దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం తప్ప అందులో ఈశ్వరుడు స్వతంత్రుడు. పైగా ఈశ్వరుడి శాసనానికి తిరుగులేదు. ఈశ్వరుడు నియామకుడు. ఆ ఈశ్వరుడి ఆజ్ఞను అనుసరించే కాలం అనేది మనకు ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అంచేత ఇలాంటి ఇచ్చేటువంటి క్రమంలో ఈశ్వరుడు ఖచ్చితంగా ఇవ్వాలి అనంటే ఇస్తాడు, లేదు ఇవ్వనవసరం లేదు అని అంటే ఇవ్వడు. ఆయన పూర్తి స్వతంత్రుడు. ఆయనను అడిగే అధికారం ఎవరికీ లేదు. ఈ విధంగా తాను ఇవ్వాలి అంటే ఇచ్చేవాడు, ఇవ్వకూడదు అంటే ఇవ్వనివాడు. ఈ విధంగా పూర్తి స్వతంత్రత కలిగిన వాడు కాబట్టి స్వామిని కఠోర అన్న నామంతో మనం కీర్తిస్తున్నాం. నేను ఇందాక చెప్పాను, మనం చేసుకున్న పాపాలను ఆధారం చేసుకొని మనకు ఈ జన్మలో దుఃఖాలను, అదేవిధంగా పుణ్యాన్ని ఆధారం చేసుకొని ఈ జన్మలో సుఖాలు అనేవి రావడం జరుగుతుంది అని చెప్పేసి, ఈ విధంగా మనం చేసుకున్న పాపం ఏదైనా సరే దాని యొక్క ఫలితాన్ని మాత్రం మనం ఖచ్చితంగా అనుభవించాలి. కానీ అనుభవించే సమయంలో మనకు ఈశ్వరుడు లేడు అన్న భావన రాకూడదు. ఇచ్చిన ఈశ్వరుడే, ఇవ్వకున్న ఈశ్వరుడే అన్న భావనతో మనం ఉండాలి. దాంతోపాటుగా మనకి ఏదైనా కష్టం వస్తే ఈశ్వరుడు లేడు అని అనకుండా నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ పాపం ఇలా దుఃఖ రూపంలో క్షయమవుతుంది అని సంతోషించాలి తప్ప దానికి కూడా ఈశ్వరుడి పట్ల భక్తితో ఉండాలి తప్ప మన మూలాన్ని ఏదైతే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరుడి అనుగ్రహమే. కష్టమైనా సరే ఈశ్వర అనుగ్రహం, సుఖమైనా సరే ఈశ్వర అనుగ్రహం అన్న భావన ఉన్నంత మాత్రం చేత చాలు మన జీవితం అనేది ధన్యత పొందుతుంది. స్వస్తి.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణ.